దయచేసి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మొన్ననే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మినిస్టర్ గారు కూడా కలిసినారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ ప్రాతినిధ్యం మీకు చేసినప్పటికీ ఆ ప్రజలతో మీ ఎమ్మెల్యేగా విప్ అయినా ఇంకా గత 20 సంవత్సరాల వరకు కూడా మీ మధ్యలో మీ యొక్క ప్రజాప్రతినిధిగా ఉండేవాళ్ళం తప్ప ఎక్కడికి పోయేవాళ్ళం కాదు. మీకు న్యాయమైన ఇళ్ళ విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల లోపల రాజ్యం వెళ్ళినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు విస్మరించినటువంటి విషయాలు కూడా ఈరోజు మా జర్నలిస్టు సోదరులకు హైదరాబాద్లో జర్నలిస్ట్ సోదరులు కానీ ఇలా జగిత్యాల జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ సోదరుల విషయంలో కానీ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా గౌరవనీయులు పెద్దలు మంత్రి ఈ యొక్క రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అది మా బాధ్యత. దయచేసి మీరు 6 రోజులకి వెళ్ళి మీ వ్యక్తిగతంగా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మీరు పత్రికా పరంగా ఆ ప్రజల పక్షాన మీరు మీ కళాన్ని ఇప్పాలి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు అమూల్యమైన టైంను మీ ఇళ్ల స్థలాల కోసం కూర్చున్నాడంటే అది కొంచెం బాధాకరం. కాబట్టి ఆ బాధ్యత మా మీద పెట్టండి. పెద్దలతో మాట్లాడతాం, ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం కలెక్టర్ గారితో మాట్లాడి పరిష్కారం చేసే విషయంలో కూడా మేము అన్ని విషయాలు కూడా ఆలోచించి ఎవరికి ఇబ్బంది జరగకుండా కూడా శాశ్వత పరిష్కారం చేద్దామని దయచేసి రాజకీయాలు ఎవరు చేయొద్దని చెప్పి మనం చేసుకుంటున్నా. ఎందుకంటే 10 సంవత్సరాలు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టు ప్రాణాలను పరంగా పెట్టి వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి ఆ రోజులు పోలీస్ కేసులో కూడా తెలంగాణ ఉద్యోగులు వార్తలు రాసినటువంటి జర్నలిస్ట్ సోదరులు 10 సంవత్సరాలకి సమస్య పరిష్కారం చేయకుండా అగిస్తామని ఒక సందర్భంలో పట్ల నాకు తెలిసి అప్పుడు మంత్రి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పేరు చెప్పదలుచుకోగానే అప్పుడు కొంతమంది మిత్రులు ఏదో కార్యక్రమానికి వస్తే అందరూ బైకాట్ చేసిందట. మా ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం చేస్తేనే మేము మీ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతామని చెప్పి అన్నారట. మన నిజామాబాద్ సీనన్న చెప్పాలి. ఏమన్నా సీనన్న మీరు కూడా దగ్గర పడినట్టు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన మీ వృత్తి ధర్మంగా అందరికీ ప్రభుత్వంలో ఉన్న వారందరికీ దగ్గరగా ఉంటారు. నేను ఎవరికి కూడా తప్పుపట్టట్లేదు దయచేసి. మరి మేము కూడా అనుకున్నాం, ఎందుకంటే రాజ్యం వాళ్ళదే, 10 సంవత్సరాలు రాజ్యం వీళ్ళు వాళ్ళే అన్ని విధాలా మేలు చేస్తారని మేము అనుకున్నాం తప్ప ఇప్పటి వరకు వచ్చి ఈరోజు మేము గెలిచి 8 నెలల్లో పట్ల 4 నెలల ఎలక్షన్ కూడా వచ్చింది. 4 నెలలు పరిపాలన చేసినాం. పరిపాలనకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం విషయంలో కానీ మేము విప్పుగా గవర్నమెంట్ విప్పుగా కూడా ఏ రోజు కూడా జిల్లాకు సంబంధించిన అధికారులతో ఏ రివ్యూలు కూడా చేయలేదు. ఎందుకంటే ఇక్కడనే అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ అనేక సమస్యల విషయంలో కానీ ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగారిని మనం చేసుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క దీక్ష మీరు విరమించుకోండి. 15వ తారీఖు 15th ఆగస్టు అవుతుంది. 16వ తారీఖు జిల్లా కలెక్టర్ దగ్గర మీరు ఎవరు వస్తారో రండి. మనం జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చున్నాం. ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకా పెద్దలు సంజయ్ కుమార్ గారు ఇక్కడ పెద్దలందరం కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేసే విషయంలో చర్చల ద్వారా సామరస్యబద్ధంగా మనకు పట్టాలు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దామనే విషయంలో కూడా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనే విషయం ప్రభుత్వం తరఫున మనవి చేస్తున్నాం. ఎందుకంటే మా మిత్రులందరూ కూడా మీ అందరికీ తెలుసు, ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బాధ్యత మాపై ఎక్కువ ఉంటుంది. ఈ శిబిరానికి వచ్చే వాళ్ళప్పుడు కొంతమంది అందరూ ఫోన్ చేసి అన్న ప్రభుత్వంలో మనం ఉన్నాం, అక్కడ పోతే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏమవుతుంది? మా అన్నలేనా మా తమ్ముళ్ళేనా మొన్నటిదాకా వాళ్ళ ఎంబడి మేము తిరిగిన వాళ్ళమేనా, వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళైనా ఇవాళ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాకపోయినా కూడా మేము వాళ్ళ పక్కన ఉండేవాళ్ళం. వాళ్ళ న్యాయమైన సమస్య వ్యక్తిగతంగా అడుగుతారు. మాకు ఇల్లు కట్టుకుంటానికి ఇళ్ళ స్థలాలు ఏమని అడుగుతున్నారు. అది గత ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి సమస్య జగిత్యాల జిల్లాకు సంబంధించిన జర్నలిస్ట్ విషయంలో కూడా. ఎందుకంటే మేము ధర్మారంలో ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పించినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెలుగటూరు నా కాన్స్టిట్యూట్ వెలుగటూరులో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించినాం. మిగిలిపోయిన వాళ్ళకు కూడా మా ధర్మపురి వరకు ఉన్న జర్నలిస్టుల విషయంలో కూడా అక్కడ ప్రాతినిధ్య శాసనసభ్యుడిగా నేను బాధ్యత తీసుకున్నా. మా వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నా. ఇక్కడ 10 సంవత్సరాలకి వెళ్ళి అధికారం ఉన్న వాళ్ళు కూడా మన అప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళు కానీ హోదాలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాల్సిన పక్కకు పెట్టి మరి దీన్ని వేరే విధంగా వేరే కోణంగా దీన్ని తీసుకోపోవద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా గత 2009 నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను పనిచేసిన మీ దగ్గరికి వెళ్ళి మీరందరూ కూడా నా దగ్గరికి వెళ్ళి మీరు చూసి మీ దగ్గరికి ప్రతి ఒక్క సోదరుడి యొక్క మీరు ఎంత కష్టపడతారో ఇంత ఇబ్బంది ఎదుర్కొంటారో. ఒకరికి వార్త రాస్తే ఒక కోపం వస్తుంది, ఒకరు వార్త పేరు రాయకపోతే ఒక కోపం వాళ్ళు నా పేరు ఎందుకు రాయలేదంటారు. అయినా కూడా దిగమించకుండా మీకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఎన్నున్నా కూడా మీరు కష్టపడి పనిచేస్తారు. ఈరోజు రాష్ట్రంలో జగిత్యాల జర్నలిస్టులు అంటే చైతన్యమైన జర్నలిస్టులు. ఒక విషయాన్ని వాస్తవంగా మాట్లాడి తప్పును తప్పు అంటారు, రైట్ అంటారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైనటువంటి బాగా ఉన్నటువంటి స్థానం ఉన్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను మనవి చేస్తున్నా. దయచేసి మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మనవి చేసుకుంటున్నా. పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా వచ్చేటప్పుడు నేను మాట్లాడినా
సార్ అంటే లక్ష్మణ్ కుమార్ మనం ఎవరేం వ్యతిరేకం కాదు, మన ప్రతి వాళ్ళకు కూడా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఉన్నారన్న విషయాన్ని కూడా వారు చెప్తూ మా పాత్రికేయ మిత్రులకు సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, వారి కార్యవర్గం ఉన్నారో, నాయకులు ఉన్నారో, మరి నేను బాధ్యత తీసుకుంటా. ఏదైతే 15th ఆగస్టు కార్యక్రమంలో కూడా జిల్లా సేవ యంత్రాంగం అంతా బిజీగా ఉంటారు, మీ అందరికీ తెలుసు. అది అయిపోయిన తర్వాత మీరు ఒక టైం పెట్టుకుంటే ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతున్న విషయంలో కూడా నాకు కూడా ఈ సబ్జెక్ట్ విషయంలో మీరు కూర్చునే ముందు తెలియదు, మీరు కూర్చున్నప్పుడు తెలియదు. ఏ రోజు కూడా ఏ రిపోర్టర్ కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా విప్పుగా ఉంటే నాకు కూడా ఎప్పుడు కూడా ఏ కాగితం కూడా నాకు ఎవరు ఇవ్వలేదు. మీరు తెలిసిన వెంటనే నేను మీ దగ్గరకు వచ్చిన, మీరు నా దగ్గర రాలే. ఎందుకంటే నా వాళ్ళు మీరంతా, మీ బాధ్యత, మీ కష్టసుఖాలు ఏదైతే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తరఫున మాది కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చినాం. దయచేసి కొంచెం సమయం ఇస్తే ఇది పరిష్కారం చేస్తానన్న విషయాన్ని మరొకసారి మా జర్నలిస్ట్ సోదరులకు మనవి చేసుకుంటూ, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటూ దయచేసి దీనంతా కూడా మనకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఇళ్ల స్థలాల విషయంగా సందర్భంగానే మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ విషయంలో కూడా నేను ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం తరఫునటువంటి ఒక ప్రతినిధిగా మనవి చేసుకుంటున్నా. జిల్లా కలెక్టర్ గారితో వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో నేరుగా నేను కూర్చుని మీరు ఎవరు వచ్చినా నేను కూర్చుని మాట్లాడే బాధ్యత నాది అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. దయచేసి మీరు అందరూ కూడా మరొకసారి చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాం మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా. మీరంతా ఎందుకంటే గత 6-7 రోజుల నుంచి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 3-4 గంటల దాకా కూర్చోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో, ఆ దీక్షలు చేసిన వాళ్ళం, ఆ నిరసనలు చేసిన వాళ్ళం మేము కాబట్టి మాకు కూడా కష్టాలు తెలుసు. పొద్దున్న 9 గంటలకు లేచి వచ్చి ఇక్కడ దీక్ష కాడ కూర్చొని మనకున్నటువంటి ఏదైతే జర్నలిస్ట్ పనిని పక్కకు పెట్టి మనకున్నటువంటి ఇళ్ళ కోసం కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది. మీ న్యాయమైన సమస్య పరిష్కారం చేసే విషయంలో కూడా ప్రభుత్వం పద్ధతి తీసుకుంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఇళ్ల స్థలాల కోసం ఏదైతే ఈ నిరసన దీక్ష చేపట్టారో మా విలేక సోదరులందరికీ నేను సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసాము. మరి దీనికి మద్దతుగా మా అడ్లూరు లక్ష్మణన్న ప్రభుత్వ విప్పు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఒకటే, మేము అందరం మొన్న కూడా మాట్లాడినాం, మరి ఇప్పుడు కూడా ఒకటే మాట్లాడేది. మీ అందరూ ఇంత నిరసన దీక్ష మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీ బాధ ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము. మరి లక్ష్మణన్ వచ్చిందంటేనే మీ సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఒకటే నిర్ణయం తీసుకుంటున్నారు. ఏదైనా ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఇవ్వాలి, సమానంగా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి మరి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము మీకు చెప్పక తప్పదు. మరి ఇప్పుడు లక్ష్మణన్ ఉన్నారు కాబట్టి లక్ష్మణన్ మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీ గురించి మాట్లాడతారు, మరి మీకు న్యాయం జరిగేలా చూస్తారు ఖచ్చితంగా. మరి ప్రపంచంలో ఏది ఎక్కడ ఏం జరిగినా కూడా మా అందరికీ తెలియజేసేలా చేసేది మీరు మాత్రమే. ఈ ప్రపంచంలో 3వ కన్ను ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. మరి ఇలాంటి మీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. ఖచ్చితంగా మన జీవనాన్ని వచ్చిర్రు, మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చిర్రు, మరి ఇప్పుడు లక్ష్మణ గారు కూడా వచ్చిర్రు. ఖచ్చితంగా మీ ఏదైతే ఈ ప్రాబ్లం సమస్య ఉందో ప్రభుత్వం దృష్టికి అందరూ జగిత్యాల్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు మేము అందరం కలిసి వచ్చాం కాబట్టి లక్ష్మణన్న కూడా తెలుసు కాబట్టి మరి లక్ష్మణన్న తీసుకెళ్ళి మీ సమస్యను ఖచ్చితంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం మాకుంది. మీ సమస్య ఏదైతుందో ఖచ్చితంగా త్వరలోనే తీరబోతుందని చెప్పేసి మా అందరికీ నమ్మకం కూడా ఉంది. మరి అట్లాగే ఈరోజు మీరు ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిగా ఉన్నారు కాబట్టి మరి మీరు ఈ కోణంలో మేము ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏది జరిగినా మీరంటూ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మరి మీకు మంచి చేయాలని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరొకసారి మేము కూడా కోరుకుంటూ మరి లక్ష్మణ ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, ఎమ్మెల్సీ గారి ద్వారా ఈ సమస్యను అక్కడికి తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని కోరుకుంటూ మరి అందరూ ఇక్కడికి ఇచ్చేసి మీ న్యాయం కోసం మేము అందరం ఇక్కడికి మద్దతు